బ్రేకింగ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద కల్తీ పెట్రోల్ కలకలం. శ్రీశైలానికి వెళ్లేవారు, తిరిగి వస్తున్నవారు ఈ బంక్లో పెట్రోల్ నింపుకున్న వెంటనే వాహనాలు ఒక 2 కిలోమీటర్లకి ఆగిపోయాయి. పరిశీలిస్తే లీటర్కి కేవలం 250 గ్రాములే పెట్రోల్ ఉన్నట్టు బయటపడింది. మిగతా భాగం నీళ్లలో కలబోసి ఉన్నదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వరకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని ప్రజల ఆరోపణ. ఫలితంగా 4 కార్లు, 8 బైక్లు యజమానులు ఉదయం వరకు స్పందించకపోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పొద్దున్నే 6:30 లోపల వచ్చిండ్రు పెట్రోల్. 4 కార్స్, ఈ వెహికల్స్ అన్నీ బ్రాహ్మణపల్లి ఈ పెట్రోల్ పంపులో అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. ఇట్లా पेट्रोल डाला तो पेट्रोल में पानी था, गाड़ी बंद पड़ी। इधर पेट्रोल डालने से आधा किलोमीटर जाएगा तो गाड़ी लॉक हो गई। कितना बजे आ गए? 6 बजे, रात में 6 बजे इधर आया था, अभी तक इधर ही है। दोपहर का टाइम हो गया। यहाँ के जो ओनर है उनसे बात हुआ क्या? बात हुआ, लेकिन इधर की भाषा पेशा हमको समझ में नहीं आती ज़्यादा। हम तो उसको बोलता था, अरे हम बाहर वाला आदमी 800 किलोमीटर से तुम्हारे इधर आया है, हमारा इधर है या कौन नहीं है। तो थोड़ा हमारा भाषा का प्रॉब्लम था, इसलिए थोड़ा वो समझ में भी नहीं आता वो क्या बोलते हैं क्या नहीं। ठीक है भैया, నా పేరు కురుమూర్తి. మేము నిన్న సాయంత్రము ఈ పెట్రోల్ పంప్కి వచ్చాము, ఇండియన్ పెట్రోల్ పంప్కి. ఈ పెట్రోల్ పంపులో 6:30కు పెట్రోల్ ఊహించుకొని ఒక 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళేదంగానే బండి ఆగిపోయింది. దాని తర్వాత చూసుకుంటే దానిలో వాటర్ వచ్చింది. ఒక 20% కూడా పెట్రోల్ లేదు, మిగతాది మొత్తం నీళ్ళే ఉండేది. దానిలో ఇక్కడికి వచ్చి నిన్న సాయంత్రం 7 గంటలకు ఇక్కడనే ఉన్నాము. 7 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఓనర్ రాలేదు ఇక్కడికి, ఓన్లీ మేనేజర్ గారే ఉన్నారు. వాళ్ళు కూడా వస్తున్నాం మెకానికల్ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఇంతకుముందుకు 1 అవర్ వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా వర్క్. ఇప్పటివరకు కూడా ఏ రెస్పాన్సిబిలిటీ కూడా ఓనర్ మాత్రం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మేము ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, ఇప్పటి దగ్గర ఎంఆర్ఓ గారు వచ్చారు, కొంతమంది మీడియా మిత్రులు వచ్చారు, కొంతమంది ఇద్దరు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. కానీ పోలీసు వాళ్ళు కూడా నేను రాత్రి 9 గంటలకు కూడా చేస్తే కూడా నైట్ కూడా రాలేదు పోలీసు మిత్రులు కూడా. దయచేసి దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకొని మా రిక్వెస్ట్గా ఈ పెట్రోల్ పంపును జర నియమ నిబంధనలతో నడిపించి మీకు ఎంఆర్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాము. ఇప్పటి దగ్గర కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతారు, వాళ్ళు కూడా సీజ్ చేయాలని చెప్పారు కదా ఎంఆర్ఓ గారు కూడా. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించి మా కారులందరినీ, పాపం ఎంతో దూరం నుండి మహారాష్ట్ర, హైదరాబాదు, తర్వాత శ్రీశైలం వెళ్ళే వాళ్ళు మధ్యలోనే ఆగిపోయారు. దీన్ని తొందరనే కఠిన చర్య తీసుకోవాలని మా మనవి రిక్వెస్ట్గా అడుగుతున్నాం సార్ కలెక్టర్ అందరికీ. ఇదేమో బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇండియన్ పెట్రోల్ పంపులో జరుగుతున్న పెట్రోలు ప్లస్ నీళ్లతో జరుగుతున్న అక్రమ ఇది జరుగుతుంది ఈరోజు. నిన్న సాయంత్రం నుండి జరిగిన విషయాలు ఇవన్నీ. 4 కార్లు, 8 బైకులు